2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు బాగా వేడి మీదున్నాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా రాయలసీమలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. రీసెంట్ గా ఏబి సుబ్బారెడ్డిపై రాళ్ల దాడి జరిగిన క్రమంలో ఆ దాడి చేయించింది ఖచ్చితంగా మంత్రి భూమా అఖిలప్రియ అంటూ ఏబి సుబ్బారెడ్డి ఆమెపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే అందులో నిజనిజాలు ఏంటి అన్నదానిపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఇక ఈ ఘటనతో మంత్రి భూమా అఖిలప్రియకు ఏబి సుబ్బారెడ్డికి మధ్య మరింత దూరం పెరిగిందంటూ గుసగుసలు వినబడుతున్నాయి. అలాగే ఈ నేపథ్యంలో వాళ్ళ వివాదానికి స్వస్తి చెప్పేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారిద్దరితో సంప్రదింపులు జరుపుతున్నారంటూ తెలుస్తోంది. ఇదంతా అలా ఉంటే తమపై ఏబి సుబ్బారెడ్డి కుమార్తె జాన్వి చేసిన ఆరోపణలపై తాజాగా భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె భూమా మౌనికారెడ్డి స్పందించి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మా అక్కని ఇంత పర్సనల్గా టార్గెట్ చేయడము, కుటుంబం అంతా ఇటు భూమా కుటుంబం కానీ ఎస్వి కుటుంబం కానీ అందరము ఖండిస్తున్నాము. ఎందుకంటే అఖిలప్రియ మీద ఎన్ని విమర్శలు చేసినా అఖిలప్రియ ముందర భూమా అఖిలప్రియ అనే అంశం మర్చిపోతున్నారు. అక్క అటు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎంతో కీలక పోస్ట్, అటు ఎమ్మెల్యేగా ఇటు టూరిజం మినిస్టర్గా ఎన్నో బాధ్యతలు చేపట్టి మరి ఎంతో మెచ్యూరిటీతో అక్క ముందరికెళ్తుంది. అలాంటి సమయంలో మరి ఏవి సుబ్బారెడ్డి గారికి ఇట్లా పొలిటికల్గా ఎదగాలని ఒక ఆలోచన ఉంటే మేము తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం. కానీ భూమా కుటుంబం పైన, అది భూమా నాగిరెడ్డి గారి పెద్ద కూతురు పైన వేలెత్తి చూపించి ఎదగాలనుకుంటే మాత్రం తప్పకుండా భూమా కుటుంబం కానీ ఎస్వి కుటుంబం కానీ దీనికి వ్యతిరేకంగా మరి వెళ్లాల్సి వస్తుంది. తప్పకుండా మాకు సీఎం గారి మీద నమ్మకం ఉంది కాబట్టి, అలాగే నాన్న చనిపోయిన తర్వాత సీఎం గారు మాకు అసెంబ్లీలో భూమా కుటుంబానికి నేను పెద్ద దిక్కుగా ఉంటానని మాట ఇచ్చారు కాబట్టి మరి వారు పర్సనల్గా ఎన్ని కమెంట్లు చేసినా మేము మౌనంగానే దానికి సమాధానం చెప్తూ వచ్చాం. ఎందుకంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో విమర్శిస్తూ వచ్చిన మేము చాలా సహనంతో ఈ 2 రోజులు కూడా మౌనం పాటించడం జరిగింది. చేసుకున్నాయో స్టేట్ అంతా గమనిస్తున్నారు. మరి ఈ కుటుంబం అంతా ఇటు భూమా కుటుంబం కానీ ఎస్వి కుటుంబం కానీ అందరము ఖండిస్తున్నాము. ఎందుకంటే మర్చిపోతున్నారు. అక్క అటు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎంతో కీలక పోస్ట్, అటు ఎంపీటీతో అక్క ముందరికెళ్తుంది. అలాంటి సమయంలో మరి ఏవి సుబ్బారెడ్డి గారికి ఇట్లా పొలిటికల్గా ఎదగాలని ఒక ఆలోచన ఉంటే ఏకంగా మరి వెళ్లాల్సి వస్తుంది. తప్పకుండా మాకు సీఎం గారి మీద నమ్మకం ఉంది కాబట్టి అలాగే సమాధానం చెప్తూ వచ్చాము. 2 రోజుల నుంచి మరి పిల్లలతో ఎలాంటి వ్యాఖ్యలు చేపిస్తున్నారు, అందరికి వెళ్ళాలనుకోవడం మాత్రం చాలా తప్పు. అది మేము కూడా పర్సనల్గా ఎన్నో విషయాల్లో కూడా మేము అవుతుంది. అక్క మీద కానీ మా కుటుంబం పైన కానీ వేలెత్తి చూపించడంతో తప్పకుండా ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది కాబట్టి వారు కానీ చూపిస్తున్న పిల్లలని మేము కూడా మాతో పాటు పెరిగారని ఒకే ఒక్క దాని మీద మేము కూడా సైలెంట్గా ఉంటున్నాము. ఇంకా నంద్యాల ప్రజలు ఆల్రెడీ వారి తీర్పు చెప్పారు. ఇంకా ఆళ్లగడ్డకు వస్తే మరి ఆళ్లగడ్డ ప్రజలు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు కాబట్టి ఆళ్లగడ్డ కుటుంబం అంతా అఖిలక్కతో ఉన్నాము. ఇంకొకసారి ఎవరైనా అక్క పైన విమర్శించే ముందు మేమందరము అక్క ముందున్నాము. నిన్నటితో భూమా కుటుంబంతో సంబంధం తెగిపోయింది అని ఏవి నీ కన్ను కూతుళ్ళు కనీసం మనాది దగ్గరకు వచ్చి క్యాంపెయిన్ చేస్తూ నంద్యాలనే ఉంటూ కనీసం మా నాన్న సమాధి దగ్గర కూడా రాలేని పరిస్థితిలో పెట్టారు. అంటే మా నాన్న చనిపోయిన మొదటి రోజే మీకు తెలుసా భూమా కుటుంబంతో మీరు ఉంటారు అని. ఎందుకంటే నాన్న మమ్మల్ని ఎలా చూసుకున్నాడో మీ పిల్లల్ని కూడా అలాగే చూసుకున్నాడు. మరి నాన్న చనిపోయిన మొదటి రోజులోనే మీకు తెలిసిందా? వర్గంలో ఉన్న భూమా కుటుంబ సభ్యులందరూ మీకు తగిన బుద్ధి చెప్తారని నేను నమ్ముతున్నాను. మరొకసారి మీరు సంబంధాలు తెగిపోయాయి అన్నారు కాబట్టి మరి సీఎం దగ్గరే ఈ పంచాయతీ మీరు తేల్చాలనుకున్నారు కాబట్టి మేమందరం కూడా కుటుంబ సభ్యులు అక్కకి తోడున్నాము. తప్పకుండా సీఎం దగ్గర పంచాయతీ మీరు పెట్టారు కాబట్టి ఈరోజు
మేమందరం విజయవాడకి రావాల్సి వచ్చింది. చూసారుగా, ఇక రోజు రోజుకి పెరుగుతూనే ఉన్న ఈ వివాదానికి ఫుల్ స్టాప్ అనేది ఉంటుందా ఉండదా అంటూ కొందరు వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.